హలో అండి, కుక్ విత్ ప్రసన్న ఛానల్కు మీకు స్వాగతం. నేను ఇప్పుడు ఆరోగ్యకరమైనటువంటి ఒక పిజ్జా తయారు చేసుకొని చూపిస్తాను. ఎందుకు ఆరోగ్యకరమైన అంటున్నానంటే నేను మైదా వాడట్లేదు, ఈస్ట్ వాడట్లేదు. ఇక్కడ నేను 1.5 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. దీనికి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. ఈ మూడింటిని బాగా ఒక మిశ్రమంలాగా కలిపేసుకున్నాను. దీన్ని ఏం చేశానంటే కొంచెంగా పెరుగు వేసుకుంటూ డౌ తయారు చేసుకుంటున్నాను. గమనించండి, ఇక్కడ నేను ఎక్కడ నీళ్లు అనేది వాడట్లేదు. కొంచెంగా అవసరమైనప్పుడు పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వేసుకొని వాడుతున్నాను. సో ఎందుకు పెరుగు వేసుకున్నాను అంటే ఈస్ట్కి సబ్స్టిట్యూట్గా వాడుకుంటున్నాను. ఈస్ట్ అనేది నేను వాడట్లేదు. తర్వాత డౌ తయారైన తర్వాత దానికి కొంచెం నూనె 2-3 టేబుల్ స్పూన్లు నూనె వేసి దాన్ని ఒక 2 గంటల పాటు పక్కన పెట్టేసుకుంటున్నాను. డౌ చూడండి, ఈస్ట్ వేస్తే ఏ విధంగా పొంగుతుందో అదే విధంగా పొంగింది. దాని నుంచి డౌని మంచి ఒక ముద్ద లాగా తీసుకొని పెట్టుకున్నాను. ఒక ఫ్లోర్ మీద డస్ట్ చేసుకొని ఆ ఫ్లోర్ మీద పిజ్జాని నేను పల్చగా రోల్ చేసుకుంటాను. థిక్ సర్కిల్ లాగా తయారు చేసుకుంటున్నాను. తర్వాత దాన్ని ఒక ప్లేట్ మీద ఆయిల్తో గ్రీస్ చేసుకుంటున్నాను. దాని మీద పౌడర్ వేసి డస్ట్ చేసుకొని ఆ ప్లేట్ మీదకి నేను పిజ్జాని మారుస్తున్నాను. సో ఈ విధంగా ప్లేట్ మీదకి పిజ్జా మార్చేటప్పుడు ఒక 4 టైమ్స్ ఫోల్డ్ చేసుకొని 2 ఫోల్డ్స్ వేసేసుకొని దాని నుంచి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత బాగా స్ప్రెడ్ చేసుకోండి బాగా. ఎందుకంటే ఆ షేప్ అనేది మనకు అవసరం. షేప్ దాన్ని కావాలంటే మళ్ళీ ఒకసారి పంచ్ చేసుకోండి. ఈ విధంగా పంచ్ చేసుకున్నప్పుడు ఏంటంటే బాగా ఉడుకుతుంది. నెక్స్ట్ దాని మీద మనం పిజ్జా సాస్ని స్ప్రెడ్ చేసుకోవాలి. పిజ్జా సాస్ అనేది మనం సొంతగా తయారు చేసుకోవచ్చు. ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ వీడియో మీరు చూడండి. దాని తర్వాత తయారు చేసుకోండి. దాన్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత డైస్డ్ మోజరెల్లా చీజ్ ఉంటే దాని మీద బాగా వేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు వెజిటబుల్స్ స్లైసెస్గా కట్ చేసుకున్నటువంటి కానీ డైస్గా కట్ చేసుకున్నటువంటి వెజిటబుల్స్ దాని మీద పెట్టుకోండి. దానికోసం క్యాప్సికమ్ వాడుకోవచ్చు, ఆనియన్ వాడుకోవచ్చు, ఆలిపెనో అనేటటువంటి పచ్చిమిరపకాయలు వాడుకోవచ్చు. ఆలివ్స్ ఉంటే కూడా ఆలివ్స్ని కూడా వాటిని మనం పిజ్జా మీద టాపింగ్ చేసుకొని దాని తర్వాత పిజ్జా మిక్స్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా కావాలంటే కొంచెం మోజరెల్లా చీజ్ మీకు ఇష్టమైతే ఇంకొంచెం స్టఫ్ చేసుకోవాలంటే చేసుకోండి. తర్వాత స్వీట్ కార్న్ కూడా దాని మీద స్ప్రింకిల్ చేసుకోండి. ఇప్పుడు తీసుకెళ్ళి ఒక ఓటీజీలో పెట్టండి. ఓటీజీ లేదంటే మీరు ఒక హీటెడ్ ప్యాన్లో పెట్టుకోవచ్చు, బేక్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఏంటంటే నేను ఓటీజీని వాడుతున్నాను. 250 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర దీన్ని 30 మినిట్స్ పాటు బేక్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత బ్యూటిఫుల్గా బేక్ అయిందో. దీన్ని ఆ తర్వాత దాన్ని స్లైసెస్ కట్ చేసుకున్నాను. ఒక్కొక్క స్లైస్ మీరు ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. చాలా తక్కువ ఖర్చుతోటి ఏ విధమైనటువంటి హానికర పదార్థాలు లేకుండా. మైదా వాడలేదు, తర్వాత నేను ఈస్ట్ వాడలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.